అందరికీ నమస్కారం. మంచి వీడియోల కోసం మా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఒక అడవిలో ఓ పులి తన బలాన్ని చూపిస్తూ అన్ని జంతువులను భయపెట్టేది. నాలో ఎంత శక్తి ఉందో మీకు తెలియదు. నేనే ఈ అడవిలో రాజుని అని జంతువుల దగ్గర అహంకారంగా చెప్పేది. ఒకరోజు పులి కుందేలును చూసి, ఈ బలహీనమైన కుందేలును నేను ఒక్కసారి బిగుసుకుంటే చాలు అని అనుకుంది. కాని కుందేలు ఎంతో తెలివిగా ఉంది. పులి కుందేలును పట్టుకొని, నీ చివరి మాటలు ఏవైనా ఉంటే చెప్పుకో అని కేకలు వేసింది. కుందేలు భయపడకుండా, ఓ పులిదేవా! నువ్వు నిజంగా చాలా శక్తివంతమైనవాడివి. కాని అడవి చివర ఉన్న మరో పులి నిన్ను మించి బలమైనది అని చెప్పింది. పులి ఆశ్చర్యపడి, ఆ పులి ఎవరైనా నాకంటే బలవంతుడా? నేను చూస్తానా అని అన్నది. కుందేలు సరే, నా వెంట రా, నేను నీకు చూపిస్తాను అని చెప్పి పులిని ఒక పెద్ద కువ్వల దగ్గరకు తీసుకెళ్ళింది. కుందేలు పులికి కువ్వలో నీటిని చూపించి, ఇదిగో, నీ ముందు నిన్ను మించిన పులి ఉంది అని చెప్పింది. పులి కువ్వలో నీటిని చూస్తే తన ప్రతిబింబం కనిపించింది. పులి అదే మరో పులి అని అనుకుంది. పులి ప్రతిబింబం మీద గుర్రుగా గర్జించింది. నీటిలో ప్రతిబింబం కూడా గర్జించినట్లు అనిపించింది. పులి కోపంతో తడిసి హడలిపోయింది. కుందేలు పులిని మోసం చేసి తన తెలివితో ప్రాణాలను కాపాడుకుంది. నీతి ఏమనగా, తెలివితేటలు శారీరక బలాన్ని మించిపోతాయి. సమస్యలను తెలివిగా పరిష్కరించడం ఎక్కువ మేలు చేస్తుంది.